దూరం తేడంలో వ్యతిరేకత అయిపోయింది. ఇప్పుడు అది పసిగట్టినాడంట. పసిగట్టినాడు కాబట్టి సెకండ్ 2 కార్యకర్త అంటున్నాడు కదా. అసలు వస్తారా 2.0 ఇంతకు అసలు సీఎం అవుతారు అంటారు. వస్తు లేకపోతే ఎందుకంటే 3 నెలల తర్వాత ఇక్కడికి వస్తాయి, హైదరాబాద్కి వస్తాయి, ఇదే కిషన్ పార్టీకి వస్తాయి. 3 నెలల తర్వాత మీరే నాకు వస్తాయి. ఏమని ఇద్దరికి వస్తే మీరు అప్పుడే చెప్పండి. అప్పటికే మైనస్ కదా, ఇద్దరు మైనస్ చెప్పతారు అప్పటికే. ఇంకా చూడండి ఎట్లుంటుంది రాష్ట్రం. మైనస్ అంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. జీరో ఫస్ట్ డబ్బుతో ఉన్నాడు. ముందు నుంచి కష్టపడి పవన్ కళ్యాణ్ ఒక కేసు వచ్చినైతే డబ్బు సంపాదించిన డబ్బు అతని చంద్రబాబు నాయుడు మాదిరి అబద్ధాలు చెప్పి కూర్చోవాల్సిన అవసరం అతను లేదు. ఇప్పుడు కూడా సీట్లు కూర్చోాలంటే బాధతో కూర్చుంటాంటారు, చిన్న ముళ్ళు కూర్చుని కూర్చుంటాయి పవన్ కళ్యాణ్. తెలుసు ఎందుకంటే ఆయన సిద్ధాంతాలు కూడా చూసాం మేము కూడా. మా కష్ట కూడా మాదే, కానీ సిద్ధాంతాలతో వచ్చినది ఈయన అబద్ధాలు చెప్పి బతుకుతాండి. ఒకవేళ చంద్రబాబు నుంచి పవన్ కళ్యాణ్ విడిపోతే సింగిల్ గా పోటీ చేస్తే 175 సీట్లో ఎన్ని గెలవచ్చు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కొన్ని పరిస్థితుల్లో ఆయన ఇచ్చే భరోసా, ఆయన ఇచ్చే మాట, ఆయన ఇచ్చే పద్ధతి ఏముంటుందనేది చూడాలి. ఎందుకంటే 9 నెలలే దాన్ని దేవాలయం తప్ప ఇంకేం తిరగడం లేదు. ఏంది ఇంత చిన్న వయసులో పవర్ఫుల్ పోస్ట్ వస్తుంది ఎక్కడ జిల్లాలు తిరిగి అభివృద్ధి చేసుకోవాలి. ఈ పార్టీ తేడా ముందు బలోపేతం చేసుకోవాలి. అవకాశం ఉన్నప్పుడు నేను ఇంట్లో కూర్చొని దేవాలయాలు తిరుగుతాను, నెలకు ఒక మాల వేసుకోవడం, తిరగడం, దేవాలయంలో కూర్చోవాలి. ఇదే జీవితం అవుతుంది. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఏం చేస్తే బెటర్? పవన్ కళ్యాణ్ కూడా ఏం చేస్తే బెటర్ గా ఉంటుంది? ప్రజలకు రావాలండి, ప్రజలకు రావాలా, జిల్లా తిరగాలా, ప్రతి మండలం తిరగాలా, ప్రతి చోట కార్యకర్తలు బలోపేతం చేసుకోవాలా. ఈరోజు జగన్ ఉన్నాడంటే జగన్ కాదు, జగన్ తర్వాత బ్రాండ్ ఎందుకంటే అంతమంది కార్యకర్తలు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన పనితనాన్ని ఎలా అనిపిస్తుంది మీకు చూసిన తర్వాత? ఆయన గుళ్ళపోయే మంత్రి, గుళ్ళకి పోతారు చూసినావా, ఆయన మంత్రి. ఆయన ప్రజలకు వేలు చేయాలి వచ్చిన మంత్రి కాదు, గుళ్ళకి తిరిగే మంత్రి. ఇంతకుముందు హీరో ఉన్నప్పుడైతే జనాలు పడి మీద పడి తొక్కి చేశారు. ఏదో ఇది విఐపీ జిక్కాట్ వస్తాను తప్పు దేవాలయాలు తిరిగినప్పుడు చూసిన నేను దేవాలయాలు తిరుగుతాను తప్ప ఆయనకు వచ్చిన చిన్న వయసు వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటే ఈరోజు పవన్ కళ్యాణ్ స్టేజ్లో. ఓకే, మీరేమో ఒక నిమిషం, మీరేమో గుళ్ళకి తిరిగే మంత్రి అంటున్నారు. ఇవాళ రోజున కనుక చూసుకుంటే ఆయన డిప్యూటీ సీఎం అయిన దగ్గర నుంచి విశాఖ మన్యం జిల్లాలో కానీ, లేదంటే ఇప్పుడు ఈ నిన్నగాక మొన్నటి ప్రవేశపెట్టిన అడవుల్లో అడవి బిడ్డల బాటలు కానీ ఇలా తిరిగిన వాళ్ళ దగ్గరకు వెళ్ళిన ఏకైక నాయకుడు ఆయనే అని చాలా మంది మరి మీరేమో ఇట్లా అవన్నీ చూసి దాన్ని ఎక్కడంటే గతంలో చూసిన మంత్రులు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, సీఎం కూడా ఉన్నారు దానిలో. కానీ కొన్ని నిబంధనలు ఉంటాయి, దానిలో నిబంధనలు ఉంటాయి. ఇది సినిమా కదా, సినిమాలు అక్కడ తీసి ఎక్కువై అక్కడ రోడ్ లేకపోతే రోడ్ చేసుకుంటా ఆయన అభివృద్ధి చేసి దాన్ని పోవడంలే. ఆయన సినిమాలు తీసుకుంటే రోడ్లకు దాని కావాలంటే రోడ్ చేసుకుంటాడు. అప్పుడు రోడ్ వేస్తే అది సినిమాలు తీయడానికి వెళ్ళినా ప్రజలు వెళ్ళినా అది అభివృద్ధి కదా సార్. కేవలం సినిమాలు పోవడానికి రోడ్ అని ఎలా అంటాం మనం? అభివృద్ధి ఏం చేయాలా? అభివృద్ధి చేయడానికి వాళ్ళు రారు కదా, స్టేట్ లైన్ రారు కదా. వాళ్ళు ఆయుర్వేదం సంబంధించిన వ్యక్తులు, ఆయుర్వేదము వాళ్ళు దాని మీద బతుకుతుంటారు. వాళ్ళు దాన్ని తీసుకొని కష్టపడి బయటకు వచ్చి అమ్ముకొని ఎక్కి వెళ్తుంటారు. నువ్వు కొత్తగా వాళ్ళకి రోడ్ వేసి ఈ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే అడగలేదు, అంటే ఎవరు కూడా మా ఊరికి రోడ్ వేయండి, మా ఇంటి రోడ్ వేయండి అడుగుతామండి. ఎందుకంటే మనకు అభివృద్ధి కావాలి కదా, మన తల ముందు కనపడాలి కదా. మా ఇంటి ముందు గుంతంటే మా ఇంటికి నాకే నిలబడేది మేము అడుగుతాం. ఓకే, కూటమి కలిసే ఉంటుందా? కంటిన్యూస్ గా విడిపోయే అవకాశం ఉందా? ఆల్రెడీ ఇప్పటికే పిఠాపురం అనేది ఒక సపరేట్ రాజకీయం, దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు అసలు ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ 5 సంవత్సరాలు ఈ కూటమితో కలిసి ఉండే అవకాశం ఎంతవరకు ఉందంటే పవన్ కళ్యాణ్ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చేతిలో ఉంటే నెక్స్ట్ లైఫ్ ఉండదు, నెక్స్ట్ లైఫ్ ఉండదు, మళ్ళీ సినిమా తీసుకోవాల్సిందే. ఓకే, ఆయన విడిపోయి బయటకు వస్తే బెస్ట్ అంటారు. వచ్చి ప్రజలకు రావాలా, వచ్చి దీనిలో చెప్పుకోవాలి, నేనేం చేస్తానో చెప్పుకోవాలా, నా క్యారెక్టర్ ఇది, నేను ఇట్లున్నాను, నా పద్ధతులకు మీరు వస్తారో లేదో మీరు ఆయన చెప్పాలా. ఇలా ప్రొడ్యూస్లో పక్కన కూర్చొని సగం అక్కడ కూర్చొని ఏమొస్తుంది? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే అండి. జగన్ గారు మళ్ళీ 2027లో ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఎలాంటి అంచనాలతోటి, ఎలాంటి ఆశయాలతో ముందుకు వస్తే ప్రజలు ఆదరిస్తారు అనుకుంటున్నారు? ఆశయం గతంలో కూడా ఆశయం, ఆయన మంచి ఆశలే, ఆశయమే. ఆయన ఎక్కడ దెబ్బతిన్నా అంటే కార్యకర్తలు మర్చిపోవడం దెబ్బతిన్నారు. కార్యకర్తల్ని మర్చిపోవడం వల్ల ఏమైందంటే డెమోక్రసీ తగ్గిపోయింది. ఎవరు తగ్గిపోయినా ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు
ప్లస్ ఎమ్మెల్యేలకు పై నాయకులకు తగ్గిపోయింది. నేను ఇంతకుముందు గతంలో రాజశేఖర పాలన చేసేటువంటి తెల్లవారుజామున రాజకీయ నాయకులతో కూర్చోబెట్టి సమన్వయం చేసి పరిస్థితులు చిక్కబెట్టాలి. రాజశేఖర్ తినాలా చేసి తప్పేమంటే సచివాలయం కూర్చోవడం తప్పైంది. రాజకీయం చేయాలంటే ప్రతి ఒక్క నాయకుని ప్రతి జిల్లాల నుంచి వారం ముందు నెలకొందు కూర్చోబెట్టి సమస్యలు తెలిసి ఈ సమస్య ఇదొకే వాళ్ళకి సచివాలయం ఉద్యోగస్తులు పెట్టాం, వాలంటీర్స్ పెట్టాం. ఈ చంద్ర పవర్ ఉంది. చేయాల్సిన పనులు విడిచిపెట్టి నాయకుల మీద విడిచిపెట్టడం చాలా తప్పు. ఓకే, మరి ఇవన్నీ ఆయన గమనించాడంటావా? ఇవన్నీ ఆయన గమనించాడా? ఈ మిస్టేక్స్ అన్ని గమనించి వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారా? చేస్తున్నారు కాబట్టి మళ్ళీ వస్తున్నారు, సమాలోచన చేస్తున్నారు. అదే పరిస్థితి చెబుతారు. నాయకత్వం కూడా మమ్మల్ని పిలిచినాము, మేము మాట్లాడినాము, ఏం పరిస్థితి విషయం చెప్పాం. ఆయన కూడా ఆలోచన చేస్తున్నాడు. అదే విషయం ఆలోచన మేము సమన్వయకత్వం పాలన తగ్గిపోయింది. అంటే డెమోక్రసీ దూరం అయిపోయింది, నాయకునికి కార్యకర్తకి దూరం అయిపోయింది. ఎందువల్ల కొన్ని లోటుపాట్లు ఉన్నాయి చెప్పినా. అంటే 2.0 కార్యకర్త కోసమే పనిచేస్తా అని చెప్తున్నాడు కదా, ఎలా చెప్తున్నా. తప్పు చేశాడు కదా ఫస్ట్ లో. ఎట్లా తప్పు చేశాడు? వాలంటీర్ వాస్తవం పెట్టి చాలా తప్పు చేసినాడు. వాళ్ళ పవర్స్ ఇచ్చేసినాడు, మాకు పవర్స్ లేవు. వాళ్ళ పవర్స్ ఇచ్చేసినాడు. ఈరోజు ఇదే కుటుంబ ప్రభుత్వం ఎత్తుకుంటే వాళ్ళ తిరుగులు ఏం జరుగుతుందో కార్యకర్త తిరిగి కూడా పింఛన్ ఇవ్వడం లేదు. ఒక ఎంప్లాయర్ 1వ తారీఖు పింఛన్ ఇవ్వాలంటే వాళ్ళ కార్యకర్త చేతుల మీద డబ్బు ఇస్తే ఎంప్లాయర్ డబ్బు ఎవరికి ఇవ్వాలి? పింఛన్ వాళ్ళకి ఇవ్వాలి. అలా లేదు, ఎంప్లాయర్ కార్యకర్త చేతిస్తే కార్యకర్త పింఛన్ ఇస్తున్నారు. అదేవిధంగా గవర్నమెంట్కి కార్యకర్తకి అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. ఇక్కడ ఏం తప్పైందంటే అదే తప్పైంది. ఇక్కడ గవర్నమెంట్ వాలంటీర్ వ్యవస్థ మొదలు ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల జగన్ చాలా తప్పైంది. కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, కొన్ని అప్రయోజనాలు ఉన్నాయి. అప్రయోజనాల్లో వాళ్ళని వాడుకోకూడదు. అట్లాంటి టైంలో కూడా వాడుకునేది ఆయన. అక్కడ దెబ్బతింది. అంటే ఏటైనా ఏదంటే కొన్ని ఇప్పుడు చిన్న చిన్న సన్నివేశాలు ఉన్నాయండి. కొన్ని చిన్న చిన్న సన్నివేశాలు, ఆ సన్నివేశాలలో వాలంటీర్స్ రాకూడదు, కార్యకర్తలు ఇంపార్టెంట్ ఉండాలి. అంటే కరోనా అప్పుడు వాలంటీర్లే కదా మొత్తం సేవ చేసింది. కార్యకర్తలు చేయలేదండి. కార్యకర్తలు వాలంటీర్లు మన చేతి నుంచి ఏమన్నా భోజనం పొట్లాలకు అయితేనేమి, కాయకూరలు అయితేనేమి, ఇంటి వసతులు అయితేనేమి, ఏమైనా కార్యకర్తలు మంచినారా వాలంటీర్లు మంచినారు జీతాల నుంచి. జగన్ కార్యకర్త ఖర్చులకు మాత్రమే వాడుకున్నాడు, అసలు టైంలో వాడుకోలేదు అని అది మా వాదన. మమ్మల్ని ఇబ్బంది మేమంతా మేము కోరుకుని కదండి. మేము ప్రజల కోసం మేము సిద్ధంగా ఉన్నాం. అర్ధరాత్రి ఫోన్ చేసి డబ్బులు పెట్టాలంటే కార్యకర్తలు కావాలి, ఏదైనా చేయాలంటే వాలంటీర్ ద్వారా చేయాలి అనేది. అదే నేను చెప్పేది, సమన్వయకర్త దూరం అయిపోయిందని. సార్ నమస్తే అండి. జగన్ గారి ఇంటి గుట్టు ఇప్పుడు రచ్చకెక్కింది. ఒకవైపు చూస్తే షర్మిల గారే వెన్నుపోటు పడిచే పరిస్థితుల్లో ఉన్నారు. అసలు ఈ సినారియోని ఎలా చూస్తారు? తప్పండి షర్మిల ఎందుకు తప్పంటే ఫ్యామిలీ సమస్య ఇంట్లో. ఇప్పుడు ఎంతమంది చెల్లెలు లేరు, ఎంతమంది నాన్నగారు లేరు, ఎంతమంది ఫ్యామిలీ చాలా మంది ఫ్యామిలీస్ ఉంటాయి. బయట చెప్పుకోవడం తప్పు, బయట చెప్పుకోవడం తప్పు. సొంత తల్లికి కొడుకు కూడా అసలు మాటలు లేవు, వాళ్ళిద్దరి మధ్య కూడా విభేదాలు ఉన్నాయని ఇప్పుడు ప్రొజెక్ట్ అయిపోయింది. నిజంగా జరిగింది లేదో వాళ్ళ ఇంట్లో ఎవరో చూడరు. కానీ జనం అందరికీ ఏంటంటే ఇదే తెలిసింది. కాబట్టి మీరేం చెప్పాలనుకుంటున్నారు విజయం గారికి జగన్ గారికి మధ్య? ఇద్దరు కలిసి ఆమె దెబ్బతింటాను, ఆమె నడుస్తా, ఆమె బాధపడతాను, ఇద్దరు కలిసి ఆమె బాధపడతాను. షర్మిలనే సగం డ్యామేజ్ చేసింది జగన్ కు అని అనుకుంటున్నారు. 60% అండి, 40% కార్యకర్తలు బాధపడతారు. దీన్ని గమనించారా? ఎలా ఓవర్కమ్ చేయబోతున్నారు జగన్ గారు? దీన్ని ఎలా అధిగమించబోతున్నారు? దానికేంటి ఓటేం చేయాలంట కార్యకర్తలకు నెక్స్ట్ పవర్స్ ఇచ్చి చేయాలని ఆలోచన. అంటే మేనల్లుడు మేనకోడలు ఆస్తులే కాజేశాడు జగన్ అని చెప్పి షర్మిల అంటా ఉంది. ఏ విధంగా చూడొచ్చు సార్ దాన్ని? అసలు దాని గురించి మనం మాట్లాడుకుంటాం. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అసలు. అంటే మీరు కడప కదా, మీకు ఇంకా దగ్గర తెలుస్తుంది కదా అసలు విషయం ఎందుకు వచ్చింది విభేదం? ఎందుకు వచ్చిందంటే మనకి లోతు ఏం తెలుస్తుంది అంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మనం మాట్లాడుకుందాం. ఆమె అడగకూడదుదా? ఒక హోదాలో ఉండే వ్యక్తి నీకు ఏం కావాలి నీకు ఇస్తాడు. నీ దగ్గర డబ్బు లేకపోతే నువ్వు ఫ్లైట్లో తిరుగుతావా, పైన ఇంత 100 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి పెళ్లి చేయగలుగుతావా? ఈరోజు ఎవరు బిడ్డ అంటున్నా రాసేటి బిడ్డ అని అంటున్నా. ఆ 10కి సాల్దా, ఆ పేరు సాల్దా? జమిలీ ఎలక్షన్లు జరిగితే అది ఖచ్చితంగా వస్తాడు. జమిలీ ఎలక్షన్ జరిగిందనుకో సీఎం జగన్ సీఎం. ఓకే, అదే అంటే ఇప్పుడు ఈవీఎం పెడితేనా ఓట్లు వేస్తేనా? ఓట్లు అంటే మామూలుగా
ఎలక్షన్ జరిగితేనే అది అయితే అంటావా మిషన్లు పెడితే అవుతారా మామూలు చిట్టీలు పెడితే అవుతారా సిట్టింగ్ మాల్ మిషన్ పెడుతుంది అది